అండ్ నమస్తే ఎల్లరికీ వనక్కం బ్యాక్ టు ఛానల్ వన్స్ అగైన్ బ్యాక్ టు ద నదర్ వ్లాగ్. యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ తీయక. అండ్ సల్మాన్ బాయ్ అండ్ ఇన్నదర్ ఇది ఫేవరెట్. ఇప్పుడు మనం వెళ్తుంది అండమాన్ మూన్. ఇప్పుడు ఇన్స్టా ట్రెండింగ్ అవుతుంది అండమాన్ మూన్ వచ్చేసి. నాకు అంత పేరు తెలీదు. వెళ్ళేదారిలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. అండ్ వీడియో క్వాలిటీ కొంచెం లో వస్తే ఐఎమ్ సో సారీ. మన మొబైల్ పల్లిపోయి వాటర్ పడిపోయింది. సో దాన్ని బట్టి ఐ థింక్ మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3 to 4 వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం వేసుకెళ్ళే బండి వచ్చేసి డియో. ఇది యాక్చువల్లీ డియోలో అంటే అసలు మైలేజ్ ఇయ్యో. హోండా డియో అంటే అసలే ఇయ్యో. హోండాలోనే వేరే కంపెనీ తీసుకొని బొంగుకాడ ఇస్తుంది ఈ బండి. ఫుడ్ దాడ అవుతుంది ఈ బండి అయితే. ఇదేనా మన మ్యాస్ట్రో నమ్మ లేస్తుంది కానీ మళ్ళీ తక్కువ ఇస్తుందేమో. కానీ ఏం చేస్తుంది ఈ బండి. నేను చెప్పిన నా బండి వేసుకెళ్దామని. బ్రో ఈ బండే చెప్తాను. ఇక ఎయిర్ ఫిల్ చేసుకొని ఎడిటింగ్ వెళ్ళిపోదాం. జేబిదారా దేనికి జేబిదారా మళ్ళీ ఆనే ఉంది కానీ చెప్పు. జేబిదార్ వద్దు కానీ ఉన్న లొకేషన్ పెట్టుకున్నాం. మోహన్ పారా ఈరోజు చాలా లాంగ్ టైం దొరుకుతుంది వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. అండ్ నాకున్న పనులకి నేను ఏది చెప్పలేకపోయినా ప్రతి ఒక్కరికి. అండ్ సో సారీ మై సబ్స్క్రైబర్స్, ఎందుకంటే వీడియోస్ డిలే అయిపోయినాయి. నేను 1 వీక్ నుంచి చికెన్ కూడా తినకుండా మానేసిన. నా మీద శనికి కూసి డాన్స్ ఆడుతుంది ఎక్కువ శని. సో అన్నీ మానుకుని కూర్చున్నా. జాబ్కి పోయినామా వచ్చినామా నార్మల్ చిన్న చిన్న మన ఫోన్స్ లేవు. ఇప్పుడు ఈ ఫోన్ కూడా వాటర్లో పడి కెమెరా దొబ్బింది. సో థింక్ మనం మంచి ఫోన్ కొని దాని నుంచి వీడియోస్ మంచిగా తీద్దామని నేను కోరుకుంటున్నా. నేను కెమెరా గురించి అయితే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవు. ఐఫోన్ చూస్తున్నా తక్కువలో. మీకైనా తెలిసిన ఐఫోన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ పోయేదారిలో బండిని రఫ్ అండ్ టఫ్ కూడా నాకు ఉంది. కానీ అడే ఈ బండి మైలేజ్ ఇవ్వదు కదా. డియో ఎంత లేస్తుందో అంత తాగేస్తుంది పెట్రోల్. దీనికి బదులు యాక్టివా మన హోండా షైన్ ఇవే నయమనిపిస్తుంది. పోదాంపా ఇంకేం చేస్తాం. ఇప్పుడు చూడండి ప్రస్తుతానికి ట్యాంక్ ఇడి దాకా ఉంది. అక్కడ బండి తోలుతాడంటే నేను ఈ బండి తోలుకుంటూ వస్తాను. విండోస్ వచ్చి అడ్జస్ట్ అయిపోయి. అండ్ మన హెల్మెట్లోకి చిన్న హోల్ లాంటిది ఉంది. ఆ హోల్తో మైక్ కాడ మొత్తం గాలి వచ్చేసి నా వాయిస్ కన్నా గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు కొంచెం వాయిస్ని. ఇప్పుడు వీళ్ళు ఏమంటారో చెప్పురా చెప్పు. ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇంత పోతా స్పీడు? ఒక 40-50 అయినా మెయింటైన్ చేస్తున్నాడు. కొంచెం ఎక్కువ మెయింటైన్ చేసినా కదా కొంచెం జల్దీ పోయేది. దాన్ని బట్టి 40-50. ఈరోజు నాకైతే ఒక టాస్క్ అయితే ఉంది ఈ బండి మీద. ఏంటంటే మేము పోయే 58 కిలోమీటర్లు ఈ బండి పోయి వస్తుందా రాదా అనేది వచ్చిన టాస్క్. అంటే హాఫ్ ట్యాంక్ దాటేసింది కదా బండి. ఈ హాఫ్ ట్యాంక్లో బండి పోయి వస్తుందా పోదా అనేది ఈరోజు డిపెండ్ అయి ఉంటుంది. చూసి ఈరోజు మనం బండిని 50-60 అంతకు మించి ఎక్కువ లేపం. వీళ్ళు మదిపడం దాకా వస్తారంట. దాని తర్వాత అటు గాయం నేను సల్మాన్ గాడే పోతాం. ఈ బండి అసలు యాక్చువల్లీ సల్మాన్ గాందే. నేను ఆడ ఆ బండి పోతాను చెప్పి నేను ఈ బండి తీసుకున్నా. చూసాం ఎంతో సేపు రోజు మళ్ళీ బయటికి. ఆ బండి ఉండే గుప్పడే పానం రా ఆయన. దాన్ని ఎందుకు లేపుతున్నావు? అరే చిన్న పానం రా అది, చిన్న పానం అది. దాన్ని సంపకు. లేపు ట్రై. ఇప్పుడు లేపుతా బండి. ట్రై చేసావా? చెయ్యి. అది కింద పడితే ఆగమవుతావు. ప్లాన్ చెప్పిందంటే సల్మాన్ గాడే ఇట్లా వెళ్దాం రా అన్నాడు. నా ఈరోజు సండే కదా మనం ఎట్లా ఖాళీ ఉన్నాం ఇంట్లో. సరే పోదామని నేను ఫిక్స్ అయిపోయినా. ఏమైంది? యాభై మెయింటైన్ చేయి. 50 నాతో పాటు నడుతూ కంటిన్యూగా చెప్తా. అండ్ ఇప్పుడు 50 మెయింటైన్ చేద్దాం బండిని. నాకు వెళ్ళేదారిలో ఉన్న పోలీసులు ఉంటే మళ్ళీ ఆగమవుతాం. పోలీసులు లేకుంటే చాలు. ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్నా. మీకు నా వాయిస్ కన్నా విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. సో అడ్జస్ట్ అయిపోండి బ్రో. అలాంటి బండ్లు అయితే ఈజీగా మంచిగా మైలేజ్ ఇస్తాయి ఈ బండ్లకు పోలిస్తే. డియో లోకల్లో బెటర్ దెన్. ఎందుకంటే డియో బాగానే ఉంటుంది హ్యాండ్స్కి. నాయన ఏమిరా వారి ఇదంతా చూడలేకున్నానే. హెల్మెట్లు వాడతలేరు అంటే పోతున్నారు మా వాళ్ళు అయితే.
గాడ్ దయ వల్ల ట్రాఫిక్ లేకుండా ఉంటే మనకి ఈజీ. నేను ఇంకా ఎక్కడ బండాప చక్క 50 కిలోమీటర్లు దీన్ని ఇంతే కొట్టుకుంటూ పోతా. మనం పోయే స్పీడ్కి దీనికి చాలా తేడా ఉంది. వాళ్ళు దాన్ని రఫ్ అంటే వీళ్ళు వంపుతూనే ఉన్నారు బండ్లని మాత్రం. మైదీపట్నం నుంచి ఈ మ్యాస్ట్రో అలాగైపోతుంది. ఆ సల్మాన్ మన బండి ఎక్కేస్తాడు. ఇక సల్మాన్ మన బండి ఎక్కిన తర్వాత లెట్స్ గో. ఇంకా ఎక్కడ ఆగేది లేదు, స్ట్రైట్ హైవే ఉంటుంది. నేను మ్యాప్ ఏం పెట్టుకోలేదు మ్యాప్ మైదీపట్నం నుంచి పెట్టుకుందామని ఫిక్స్ అయినాం. అక్కడి నుంచే కదా రూట్ చాలా మంచి క్లారిటీ ఉంటుంది. అండ్ అక్కడి నుంచే ఎంత ఘోరంగా ట్రాఫిక్ ఉందంటే ఒక్కొక్కరికి డ్రైవింగ్ అసలు రాదు. ఆనిముత్యాలు రే ప్రతి ఒక్కరు ఆనిముత్యాలు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు అట్లా పోవాలి మనం కూడా. కానీ కాని పని పెద్ద బస్సులు బాగానే ఉన్నాయి. కానీ ఆటో వాళ్ళతో ఎప్పుడైనా జాగ్రత్తగానే ఉండండి. ఎందుకంటే వీళ్ళు ఎట్లా పోతారో వాళ్ళకే తెలీదు. ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి మధ్యలో చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నేను నా బండిని బాగా కొడుతుంది చూడండి. 60 క్రాస్ కాదు అనుకున్న 60 క్రాస్ చేపిస్తుర్రు. విన్ నాయిస్ గట్టిగా ఉంది నా దాంట్లో. వంపొద్దు అనుకుంటున్నా వంపిస్తుర్రు ఈ కొడుకులు. నేను మాటి నా హెల్మెట్ని తీయాల్సి వస్తుంది. మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. ఎంత స్ట్రిక్ట్ అంటే లైసెన్స్ లేకుండా బయట తిరిగినామంటే సిటీలో ఎక్కడైనా బండి పక్కా పట్టుకుంటుర్రు. పైసలు ఇచ్చినా కూడా వదలలేదు. అంటే నేను పైసలు ఇవ్వమని అంటలేను, అడిగితే మాత్రం మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. మీకు ఎమర్జెన్సీ ఉండి మీరు పైసలు ఇచ్చేదంటే పైసలు ఇచ్చి మీరు బండి తీసుకోండి. కానీ లైసెన్స్ లేకుండా మాత్రం బండి తోలకండి అయ్యా సిటీలో. అరే మీకు పోనీకి ఏమైందిరా? నా ముందుకురా ఒకసారి, ముందుకురా అమ్మా. అయ్యో చెప్తున్నా, ఒక్కొక్కటి ఆణిముత్యాలు అంటున్నావు కదా, ఒక్కరికి డ్రైవింగ్ చక్క రాదు. పక్కన అమ్మాయి కూర్చుందంటే చాలు ఏమంటారు ఓ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. బండి తొక్కుతున్నప్పుడైతే మంచి ఫీలింగ్ వస్తుంది. ఏందో అది అర్థం కాదు. సో నాకు పర్సనల్ ఫోన్ కానివ్వండి ఏదైనా అన్నీ నాకు ఇదే ఫోను పర్సనల్ అయినా కూడా. సో వ్లాగింగ్కి ఎడిటింగ్కి ఒకటే ఫోన్ పెడదామని ఫిక్స్ అయినా. అది కూడా ఐఫోన్లోనే చూస్తున్నా, కానీ దొరకట్లేవు ఎక్కడ నాకు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇంకా నా పరిస్థితి ఏ ఘోరంగా ఉందో. అండ్ మన ప్రాబ్లమ్స్ కూడా అంతే నెత్తి ఎక్కి కూర్చుంటాయి. కానీ ఒకటే చెప్తున్నారు, ప్రాబ్లమ్స్ అనేవి మన లైఫ్ లాంగ్ అయితే మన దగ్గర ఉండవు, మారిపోతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు నా బండి ఉంది, నా బండి ఆయిల్ లీకింగ్ ఉన్నది నీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. అండ్ దానికి ఆయిల్ లీకింగ్ చేయించిన తర్వాత కూడా అది జర సౌండ్ చేస్తుంది. అరే నీ ఆటోగాళ్ళకి బుర్ర లేదా నిజంగా? ఆయిల్ లీకింగ్ పోయినా కూడా మళ్ళీ గేర్ కార్ నుంచి డిఫరెంట్ సౌండ్లు వస్తాయి నా బండి. సార్ మీకు చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత, దాన్ని స్టార్ట్ చేసి దాని సౌండ్ చూపిస్తాను. అది మీరు చైన్ గిట్ సౌండ్ అనొచ్చు కాదు, అది లోపల గేర్ల కాడ బేరింగ్ సౌండ్ అది. ఇప్పుడు దాన్ని చేపించేంత సోంపతి నా దగ్గర లేదు, ఉన్నదంతా దానికే పెట్టిన బండికి. ఇక నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాతనే దాన్ని ఇంకా చేసేది ఉంటుంది. అప్పటిదాకా దాన్ని ముట్టను, అంతే నడిపిస్తున్నా. అంతే రఫ్ అండ్ టఫ్ కొడుతున్న, సౌండ్ వస్తున్నా కూడా రఫ్ అండ్ టఫ్ గుంతలలో ఎక్కడ చూసలే. ప్రస్తుతానికి అప్పకాడికి వచ్చేసినాం. రేషన్ బాయ్ మంచిగా ఉందండి. అండ్ ఈ రెడ్ కలర్ ఆ నానమ్మ అయితే మనల్ని చూసరే ఉంది అప్పటి నుంచి, వెనకాల కూర్చున్నప్పటి నుంచి. వాళ్ళేమో దూసుకెళ్ళిపోతారు. నేను 40 అంతే, 40 60 ఎప్పుడంటే అప్పుడప్పుడు మాత్రమే. 60 డైలీ అయితే కాదు. సో డైలీ కాదు ఇది, అప్పుడప్పుడు మాత్రమే. ఎవరైనా ట్రాఫిక్లో ఇట్లా బస్సులకి దగ్గరగా పోవద్దు, ఇది తలనొప్పి. జాగ్రత్త. ఓకే కూల్ మెల్లగా తీసుకోవాలి. చలో జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ నా 10th క్లాస్ నుంచి నా ఫ్రెండ్ ఇడు. అంటే నేను నా పాత స్కూల్ నుంచి కొత్త స్కూల్లోకి ఎట్లా రాగానే నాకు ఫస్ట్ పరిచయం వీడు ఒక్కడే. నా బ్యాక్ బెంచ్లో నాతో పాటు కూర్చున్నాడు.
ఇక చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ పనుల బిజీ, నేను బిజీ. అప్పుడప్పుడు బాగా కలుస్తున్నాడు ఢిల్లీ. మా ఆఫీస్కి వస్తాడు ఎక్కువ. అండ్ మీ అలాంటి ఫ్రెండ్ ఉంటే అలాంటి అతనికి ఈ వీడియో సెండ్ చేయండి, అతను గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ డైలీ లైఫ్లో బిజీ, జాబ్స్ ఉండడం వల్ల బిజీ, కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్రెండ్స్ని కలవలేకపోవడం, అలా కొంతమంది మోసం చేస్తారు. దట్ ఈస్ అది పక్కన పెట్టి చేయండి. అండ్ మీ 10th ఫ్రెండ్కి వీడియో షేర్ చేయండి ఇలాంటి ఫ్రెండ్ ఉంటే. ఆఫ్టర్ ఆల్ నాకు 2 years నాతో ఉన్నాడు. 10th అయిపోగానే ఇంటర్ కూడా. ఇంటర్వ్యూ సిద్ధార్థ, నేను చేవెళ్ళ పోయినా. నేను నిజంగా ఎప్పుడు డైలీ కలుసుకుంటూ కూర్చుంటాం. అలాంటి ఫ్రెండ్ ట్యాగ్ చేయండి. అండ్ వీఆర్ కమింగ్ కాళీ మందిర్, అమ్మవారి గుడి. ఆహా, అన్నీ కొత్త బండ్లు ఉన్నాయి, పోలీస్ బండ్లు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ ఎక్స్యూవి, లెక్సాన్, బెలూను, అంటే అందరు ఇడికి వస్తారు కొన్న బండ్లన్నీ. జయ అమృతలి. నేను ఎప్పుడు ఈ గుడి నుంచి క్రాస్ అయినప్పుడు కూడా నేను అమ్మవారిని కోరుకునే బయలుదేరుతా, అమ్మవారిని దర్శించుకొని బయలుదేరుతా బండి మీదనే, వచ్చేటప్పుడు పోయేటప్పుడు. అండ్ నాకు టైం కుదరదు కాబట్టి నేను రావడానికి. ఫార్చునర్ వాళ్ళ డాడీ, అంటే ఇప్పుడు వచ్చిన లెజెండర్ ఫార్చునర్ వాళ్ళ తాత, వీళ్ళ ముత్తాతలు ఎంత గ్రేట్ అంటే ఫార్చునర్లలో. నేను మీకు అర్థమై ఉండొచ్చు నేను ముత్తాత అన్నది ఎవరు. నేను ఫార్చునర్లో ఆ పికప్, ఆ సౌండ్కి ఎంతమంది టొయోటా ఫ్యాన్స్ ఉన్నారో. కింద ఒక్కసారి టొయోటా సింబల్ వేసి ఫైర్ లోగో పెట్టేసాను బ్రో. ఎందుకంటే ఫార్చునర్ అంత హెవీ వెహికల్, దాని అంత ఆఫ్ రోడింగ్ వెహికల్ ఎక్కడ కాదు, టొయోటానే ఇస్తుంది. అండ్ మన సూప్రా కూడా టొయోటా కంపెనీకి చెందింది. ఇది చూడండి, 3D 3.0 D4, అంటే ఇది 4x4 బండి. ఇది 4x4కి సింగిల్ గేర్ ఉంటుంది మళ్ళీ దానికి. ఆ 4x4కి వేసినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే తోపు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అంతే మస్తు ఉంటుంది. అండ్ డియోలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని స్పేస్. ఇక్కడ నుంచి ముందు గ్యాస్ కానివ్వండి, ఎక్కువ హోటల్స్ ఉన్న వాళ్ళు ఈ బండ్లను ఎక్కువ కొంటారు. యాక్టివా 4Gలు అవి ఈ బండ్లు ఎక్కువ కొంటారు. స్పేస్ మంచిగా ఉంటుంది కాబట్టి ఎంతమంది అయినా వెళ్ళొచ్చు ఈ బండి మీద. మినిమం 6 మంది బండి మీద వెళ్ళొచ్చు. ముందు ఒకరు కూర్చున్న సీటు మీద 5 మంది దాకా కూర్చోవచ్చు. డియో బాగానే ఉంటుంది, కానీ మైలేజ్ పరంగా చూస్తే దీన్ని పక్కన పెట్టేశారు. డియో మంచిదే, కానీ మైలేజ్ లేక దీన్ని ఎక్కువ మంది పర్చేస్ చేయరు. ఎక్కువ పర్చేస్ అంటే యాక్టివల్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన BS6 మోడల్ కూడా మైలేజ్లో కొంచెం ఇంప్రూవ్ చేశారు. అది నయం అనిపిస్తుంది నాకు. మంచి పికప్ ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉంది మైలేజ్లో. పాత డియోలలో అంత ఇంప్రూవ్మెంట్ అయితే నాకు ఇంక అనిపించలేదు, కానీ డియో బాగుంటుంది నా పక్కల దృష్టిలో అయితే కొంచెం బాగుంటుంది అంతే. ఏంటంటే ఒకటే పొజిషన్లో కూర్చోవాలి, గూలరం అయిపోతాం మళ్ళీ. దీన్ని 40 కన్నా ఎక్కువ బాగా ఇచ్చినామంటే ఇక్కడ ఉండాల్సిన ముళ్ళు వీడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఆఫ్ ట్రాక్లో బండి పోయి వస్తుందని నాకు చిన్న గ్యారంటీ అయితే ఉంది. నా దారిలో అయిపోయిందంటే ఇక ఫోన్ చేయాలి ఎవరన్నా వస్తారేమో. అండ్ విండో మరి ఘోరంగా వస్తుంది. నేను పోతుంది 30 స్పీడ్లో, కానీ విండో ఎంత ఘోరంగా వస్తుందంటే మీకు వాళ్ళు వినిపిస్తున్నాను కూడా గాలి ఎంత ఘోరంగా ఉందో. ఎప్పుడు ఇంత ఆనం ఉండదు సిటీలా, కానీ ఇప్పుడు ఎందుకో సార్ ఇట్లా కొడుతుంది, అట్లా దొబ్బేస్తుంది మణిని సైడ్కి. మంచిది, మెల్లనే వెళ్తున్నాం, మరి ఘోరంగా స్పీడ్లో పోయింటే. అండ్ డియో టైర్లు జర బాగాలేవు. ముందుది ఒక 50% ఉంది, బ్యాక్ సైడ్ ఒక 40% ఉంది అంతే. చూడాలి ఈ బండి కూడా. ఈడేమో డామినర్ కొంటా అంటున్నాడు అన్న. ఆ బండి కొంటే మనం ఆ బండి వేసుకొని ఇక రైడ్స్ చేద్దాం. అంటే ఒకటే మాట అండి ఈ సల్మాన్, ఏంటంటే బండి పట్టుకొస్తా పోదాం, నువ్వు 7 గంటల ఆడికి పోదామని ఫిక్స్ అయిపోతారు. 7 గంటల ఆడికి ఫిక్స్ అయిపోతాడు పోదామంటే. క్రేజీ బాయ్ సల్మాన్ అయితే. ప్లేస్ చెప్పడం మర్చిపోయినా, మీకు ముందే చెప్పిన ప్లేస్ అది కొంచెం కన్ఫ్యూజ్ అయినా. అండమాన్ ద మూన్, అది ఒకటి అండర్ మూన్ అది పేరు.
ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది ఆ ప్లేస్. సో ఆ ప్లేస్ కాడికైతే ఇప్పుడు బయలుదేరినాం. మీకు పంపకాన్నే చెప్పినా మీరు నాకు అర్థం కాలేదు ప్లేస్, అందుకు. అమ్మ ఘోరం, బండి శకంజల్లో పోయినట్టున్నాయి, ఎత్తి పడేస్తుంది. ఆహా సిగ్నల్ రాగానే ఉంటుంది. జై బజరంగ్ బలి. ఎలాంటి బాధలు లేకుండా చూడు స్వామి అని మొక్కుకోవాలి నేను ట్రాఫిక్లో. అంటే కొంతమంది కొట్లాటకు పైకి వచ్చేస్తారు, అదో దమ్ము. అండ్ బాయ్ మాస్టర్ వచ్చేసి మధ్యపట్నం బస్ స్టాండ్ కాడ అయితే దిగేస్తాడు మా సల్మాన్. ఆయన ఎక్కించుకొని లొకేషన్ పెట్టుకొని బయలుదేరడమే. ఇక్కడ మీరు చూడండి, మన పంపర్ కొట్టించింది, ఇక్కడ ఉండాల్సిన ముళ్ళు పైకి వచ్చేసింది, అంటే హాఫ్ ట్యాంక్ దగ్గరకు వచ్చేసింది. కానీ మైదీపట్నంకి ఇంత తాగేస్తుంది ఇది. నా బండి మినిమం పొయ్యి వస్తుంది 200-300. ఈ దానికి 100 కొట్టించినాం, అంటే దీనిలో హాఫ్ ట్యాంక్ 2 లీటర్స్ ఉండే, లోపల 3 లీటర్లు. చూసాం పోయి వస్తుందేమో. దిల్ కా ధడ్కన్, నాకు నచ్చిన బండి ఇది, BMW 320D. ఏం లుక్ ఉంటుంది ఈ బండి. యాక్చువల్లీ ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ రెడ్ లైట్స్ దీనివి అయితే కావు, ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించిన కార్ ఇది. ఈ మోడల్లో ఇదే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారు, ఆ లైట్స్ ఆ ముందు కానివ్వండి. నేను ఈ కార్ని చూసాను, సేల్లో చూసాను ఈ కార్ని, కానీ నెంబర్ ప్లేట్ మాత్రం ఇది కాదు. కానీ 2 కార్లు సేమే, కానీ నేను ఈ నెంబర్ ప్లేట్ సేమ్ కాదు. బండి లుక్ వైజ్గా మాత్రం క్రేజీ ఉంటుంది. ఎప్పటికైనా కొనాలని ఫీలింగ్, కొంటానో లేదో మీరు తలుసుకుంటే అది అయిపోతుంది 3 సంవత్సరాల ముచ్చట. మీరు అనుకుంటే ఆ బండి కొనాలనుకుంటే. నా కోసం అయ్యారు సల్మాన్ గారు మళ్ళీ హై మీద. నేను నిమ్మలంగా వస్తున్నా, ఎందుకంటే నాకు ముందు మైలేజ్ ఇంపార్టెంట్. మనం పోయే ప్లేస్ చాలా దూరం ఉంది కాబట్టి మైలేజ్ చూసుకుంటాను నేను. వీళ్ళు ఈ బండిని రఫ్ అండ్ టఫ్ కొట్టుకుంటూ పోతారు. నాకు కొట్టాలనే ఉంది, కానీ నేను కొట్ట. నా బండిది నేను రఫ్ ఇట్లా లాక్కొని పోతాను నేనైతే. నా బండిది ఏంటంటే జర అది స్ప్లెండరే నాది. మీరు అనుకోవచ్చు స్ప్లెండర్ అంతగానో పెట్టలేస్తుందని, విన్ నాయిస్ గట్టిగా ఉంది. స్ప్లెండర్ అంత లేకపోవచ్చేమో, కానీ నువ్వు దాన్ని రఫ్ అండ్ మీరు ఏమన్నా చూసుకోండి. స్ప్లెండర్లో మీరు ఆ బండి ఎంత 80-90 లేపుకున్నా, అది 90 వేయడం కష్టమే, కానీ 80 లేపుకున్నా మీకు ఎట్టు అది ఇచ్చే 60 మైలేజ్లో 20% డ్రాప్ అవుతుంది మైలేజ్. 20 కిలోమీటర్ డ్రాప్ అవుతుంది. మిగతా 40 కిలోమీటర్లు ఆరామ్సే బయట ఇస్తుంది, మీకు ఆరామ్సే ఇస్తుంది. అదే స్ప్లెండర్నే బాబు, దాన్ని నాన్ స్టాప్ కొట్టకుండా మీకు మంచిగా లోకల్లో కానివ్వండి, సిటీకి కానివ్వండి, ఎక్కడైనా మీకు ఈజీనే ఉంటుంది. దానంత పెద్ద బండి, కానీ ఆ బండి లో మెయింటెనెన్సే. దాని లోపల ఒకటే చిన్న ఫాల్ట్ ఏంటంటే అది టైమింగ్ చైన్ సౌండ్ వస్తుంది. మనం నాన్ స్టాప్ కొడతాం కదా 150 కిలోమీటర్లు, తట్టుకో బండ్లు అవి. 150 కిలోమీటర్లు అంటే మ్యాక్సిమం 70 కిలోమీటర్స్, అంతకు మించి మనం కొట్టినామంటే ఇంజన్ పక్క సౌండ్ అయితే పక్క మారిపోతుంది. బిగిన్ సౌండ్ వస్తుంది, టైమింగ్ చైన్ సౌండ్ వస్తుంది. ఆ గైడ్లు ఉన్నాయి చూడండి టైమింగ్ చైన్వి, అవి ప్లాస్టిక్ కాబట్టి ఈజీగా మెల్ట్ అయిపోతాయి. నా పాత బండి, ఇప్పుడు నా స్ప్లెండర్ది కూడా నేను టైమింగ్ చైన్ అవన్నీ మార్పించిన గైడ్లు. అది నేను దాన్ని ఎప్పుడు నాన్ స్టాప్ కొట్టినా అంటే షాబాద్కి 120 కిలోమీటర్స్ అంతే. 120 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టుకుని పోయిన బండిని. దాన్ని ఇంజన్ చేయించిన సెకండ్ డే పట్టుకొని పోయిన దాన్ని. నేను అనుకున్నా అది దారిలోనే ఇంజన్ హ్యాండ్ ఇస్తుంది, ఎందుకు అవసరమా. కానీ నేను అప్పుడు విచిత్రం చూడండి, ఆ ఫంక్షన్ నేను షాబాద్కి పోయినంటే ఒక చిన్న ఫంక్షన్కి, ఆ ఫంక్షన్ వాళ్ళది కదా మన సల్మాన్ బాయ్ వాళ్ళదే. ఈడు చెప్పింది కదా పోకపోతే బాగోదు అని అనిపించింది. అందుకే బండి నాకు వేరే బండి ఏం దొరకలేదు నాకు. సో దీనికే వచ్చిన ఈయనతో, అందుకే ఈ బండి తీసుకుపోయినా. అప్పటి నుంచి ట్రై చేస్తారు బండి మీద నుంచి ఫోటో తీద్దామని, కానీ గుర్తులేదు. నేను ఫోటో తీయమని కూడా చెప్పలేదు, ఫోటో తీస్తారు బాయ్లు. ఇప్పుడు ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది. ఇలాంటి బండ్లు తీసినప్పుడల్లా జేబులు వేసుకొని పోవాలంత కోపం వస్తుంది. రే ఆగండి రా, ఈ అమ్మ ఏంద్రీలు ఇంత ఘోరంగా ఉన్నారేంద్రా మైదీపట్నం. ఇట్లయితే కాని పని, ఒక ట్రాఫిక్ పోలీసులు ఉండాలి మధ్యలో.
రెడ్ సిగ్నల్. అది పోయిన అదిగో. సారీ, మనం అటు వెళ్ళాలి కదా, మనం ఇక్కడ కాదు, మనం లాంగ్ హిల్ స్ట్రైట్ వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ నేను ఆ సిగ్నల్ చూసి మనదేమో అనుకున్నాను నేను, కానీ మనది కాదు అది. ఆ యూటర్న్ చూసుకుంటారు చూడండి, వాళ్ళ సిగ్నల్ అది, అటుపక్క వెళ్ళేటది. అట్టకేళ్ళకి మైదీపట్నంకి కొంచెం దగ్గరకు వచ్చేసినాం. ట్రాఫిక్ బాగానే ఉంది, అంత లేదనుకున్నా, కానీ ఇది మధ్యాహ్నం తక్కువ ఉంటుంది అనుకున్నా. వీడు ఎక్కడి నుంచి వచ్చిండ్రా నాయన? ఒక్క నిమిషం బ్రో. ఈ మారుతి ఓమ్ని వ్యాన్ని చూస్తే నాకు ప్రతిసారి నాకు చిన్నపిల్లల్ని ఎత్తుకొని కిడ్నాపర్ వాంతిరి కొడుతుంది నాకు. ఇది మంచి సాంగ్ పెట్టుకున్నావు లోపల. పిలిచినాయి వాళ్ళు ఇక్కడ. అది రెడ్ సిగ్నల్. పోలీసులు ఉంటే బద్దలు వాషింగలే. మన సందీప్ గాడు ఉంటే బాగుండు. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో ఏం కొట్టుకుంటూ పోతాడు. అది మంచి ప్లేస్ ఉంది. వెయిట్ దేవ్ ఎట్లుందిరా రే? అది అక్కడ వెయిట్ చేస్తున్నారు మామలు పోలీసు వాళ్ళు. బస్సు టెట్లను చూసిన ప్రతిసారి నాకు భయం అయితే సమ్మర్ సీజన్లో. ఒకటేసారి డమ్మని వేలుతుంది చూడండి లోపల నుంచి. దాన్ని ఉంటే ఐరన్వి పూసలు ముఖానికి ఇట్లా గుచ్చుకొని బయటకు వస్తే ఏమంటారు ఆ భయంకరమైన చిత్రం చూడలేం. తలుచుకున్న ప్రతిసారి నాకు ఒళ్ళు జిలుగరిస్తుంది. ఇది నిజం భయ. సౌండ్ ఘోరంగా ఉంటే చెవులు దొబ్బితే మనం చచ్చిపోతాం దాని పక్కన ఉంటే. అండ్ ఇవి ఎయిర్ బ్రేక్ సిస్టమ్ కాబట్టి అర్థం చేసుకున్నంత ఘోరంగా ఉంటాయి. ఇట్లా కాలుతుంది టైర్ ముట్టుకుంటే. ఇప్పుడు లెట్స్ గో. సిగ్నల్ పడ్డది. అది గౌడమ్మా పోలీసులు లాభకుండా ఉండి చూడమ్మా. ఓ షట్ బ్రో, షట్. లెట్స్ గో. అయ్యో ఏందిరాగా పొగ అంత ఘోరంగా కొడుతుంది. డీజిల్ బండ్లు ఆల్రెడీ బ్యాంగ్ అయినాయి కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి బండ్లు ఇవి? అయ్యయ్యో పెద్ద బండ్లు. కొట్టొద్దు అనుకుంటున్నా, కొట్టిపిస్తురా నాయన ఈ బండిని. ఇప్పటికేమో అంతంత ఉంది ఇది, ఇక దీనికన్నా ఘోరంగా ఉంటాయి బండ్లు. వీళ్ళు ఎక్కడ వేరు? అయ్యయ్యో రే ఊరి నీ అబ్బా. ఏం పాగలున్నారా వీళ్ళు అందరూ? అసలు డ్రైవింగ్ రాజు ఊళ్ళోకి చెప్తున్నా చూడు. మీకు సిటీ ట్రాఫిక్ నుంచి బయటికి వెళ్ళగానే వీడియో స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతానికి మనం మైదీపట్నంలో. వీళ్ళు బాయ్ ఏదో ఆలోచిస్తున్నారు, ఏడాదాకా పోతున్నారా బాబు అని అడుగుతుంది బాయ్ని. మనకి టైం లేదు. నేను సండే బాగుంటుంది. అబ్బా ఎన్ఎస్ ఏముంది వదిలే, చెప్పుకుంటే మళ్ళీ బాగోదు. డియో చూడడానికి ఎంత మంచి స్మార్ట్ లుక్ ఉంటుంది. 19 మోడల్ అంట బండి, 50,000 చెప్పాడు. ఈడేం చేస్తాడు? గతి లేదు, కొనేసిండే బండి. డియోలో మంచిగా ఉండేదంటే ఇది ఒకటే. బ్యాక్ సైడ్ ఇంట్లో కూర్చోవచ్చు, బాగుంటుంది. అయిపోయిందా? అయిపోయిందా? మరి పద భూమిపయ్యా, లొకేషన్ చూసుకో. ఇక్కడ నుంచి వీటికి వెళ్ళి బయలుదేరదాం. మరి ఓకే. మరి అవునా? అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు आगे रहता तू फोन कर बस स्टॉप करने आके शाम के टाइम जाते वक्त फोन कर बस स्टॉप करने टायर चल चलो मैं బయలుదేరదాం. क्या हुआ? फोन कर तू तेरे दोस्तों से मिले बाद में. కానీ రోడ్ ఖాళీ ఉంటే బాగుండు. ఈవినింగ్ 10 గంటలకి ఇంకా ఫుల్ ఉంటుంది. 1 గంట దాకా ఫుల్ ఉంటుంది. అక్కడి నుంచి ఖాళీ అయిపోతుంది రోడ్. ఇది చూసాం. మనం వినాయక చవితికి కూడా ఇదే రూట్లో పోయినాం చాలాసార్లు. ఇక్కడి నుంచి
ఏయ్ చూసి డ్రైవింగ్లో దాని ముత్యాలకి నా గోడ పంపు కొడుతుంది బాయ్ లోపల. అండ్ నాతో పాటు మిగతా రైడర్స్ వచ్చి అందరికి కాల్ చేసిన, మేము వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయి రావాలని చెప్పారు. అది కొంచెం హర్ట్ఫుల్గా అనిపించింది నాకు, అంటే కొంచెం బాధగా అనిపించింది. ఏం చేస్తాం. అండ్ ఇంకా అండమాన్కి పోవాల్సిన డిస్టెన్స్ వచ్చేసి ఇక 31 అయితే కిలోమీటర్స్ ఉంది. అండ్ మీ అందరూ ఒక సీన్ చూపిస్తా చూడండి. వీఆర్ కమింగ్ ట్యాంక్ బండ్. అంటే చాలాసార్లు వచ్చిన, అంటే ఎన్నోసార్లు ఫ్రెండ్స్ తోటి. అండ్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను నేనైతే. మళ్ళీ సాయంత్రం పోతేప్పుడు వద్దాం ట్యాంక్ బండ్. సాయంత్రం పెట్టేటప్పుడు అలా లైటింగ్ అయితే చూసుకుంటూ వెళ్దాం. ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే చూసి వెళ్ళిపోదాం. అండ్ వెల్కమ్ ద అండర్ ద మూన్. ఎట్లు చూడండి అసలు అండర్ ద మూన్. అసలు చూద్దాం మరి మూన్ కనిపిస్తుందో చూద్దాం. గోడెందుకు ఆడ బండ్లు పార్క్ చేసి మంచిగా చూసుకుంటూ వద్దాం దారంతా. అవును కదా, మనం మేము ఫుడ్ అంటే ఏం తీసుకోలేదు, చూడాలి ఇంకా ఎట్లుంటుందో. బండి పెట్టడానికి పోతుండే నేను, నా హెల్మెట్ పట్టుకొని సక్క లోపలికి వెళ్దాం. గుంతలతో వీరు బాయ్. ఓ ఇంత పెద్ద గుంత వేసి పెట్టారు. చలో 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 చలో. అండ్ క్యాంపింగ్ వగేరా బాగానే అవుతుంది. చీటీ కూడా ఉంది బాయ్. అవి అక్కడి నుంచి వస్తుంది మన బాయ్. హలో ఇక్కడ. అండ్ మేము చూసిన లొకేషన్ ప్లేస్ వచ్చేసి అది అక్కడ ఉంది. సో ఆడికి వెళ్ళి మాత్రమే రావాలా. దారే మీ అందరినీ సిటీలో చూపించలేదు. సిటీ దాటిన తర్వాత బయటికి వచ్చిన వీడియో కదా మని. అండ్ మన ఇంకో ఫోన్ ఉంది కదా, ఫోన్లో లొకేషన్ పని చేయలేదు. దాన్ని బట్టి నేను ఇంకా మన ఫోనే ఇచ్చిన లొకేషన్, కానీ ఇక్కడికి వచ్చి తీద్దామని. దిస్ ఈజ్ ద అండర్ మూన్. మేము ఇంకా ఏమో ఎక్స్పెక్ట్ చేసినాం. ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా ఉంది. యాక్చువల్లీ ఆడికి వెళ్ళి తీద్దాం అనుకున్నాం. అది ట్రీస్ ఉన్నాయి కదా, ట్రీస్ కాడ నుంచి ఏమన్నా సల్మాన్ భాయ్ ఎండే బండి ఆపేసిండు. అంటే 58 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొట్టుకొచ్చిన బండిని. రెస్ట్ ఇచ్చిన. నేను ఆ హెల్మెట్ ఇక్కడ పెట్టకపోవడం కారణం వచ్చేసి లవడలో వదిలిపెట్టేసి ఇప్పుడు ఇంకా తిరుగుదాం. ఫోటో అనేది చాలా పంచాయతీలు ఉన్నాయి, తిరుగుదాం ఇంకా. ఏముంది అరే, మనం బట్టలు తీసుకొచ్చింది రా ప్రశాంతంగా జర ఈతనే హోటల్టాం. అరే నిజం రా, లిటరల్లీ చెప్తున్నా. ఏముంది గ్యాస్ నిజంగా. ఆ ట్రీస్ కాడికి వెళ్దామని చెప్పాను నీకు. ఆ ట్రీస్ కాడికి అడిగోమా, ట్రీస్ కాడికి చలో ట్రీస్. అండ్ దిస్ ఈజ్ ద అండమాన్ మూన్. యాక్చువల్లీ మనోడు కాబట్టి చెప్పింది కాబట్టి నేను ఈరోజు వచ్చిన. అండ్ నాకు రావాలనిపించింది. అలానే ట్రావెల్ బ్లాగ్స్ వెళ్ళి మన దగ్గర లేవు. సో ఇలా ఉంది. మనకి వీడియోలు చూపించినట్టు మనంత హెవీగా ఎడిటింగ్ పెట్టి చూస్తారు. అండ్ చాలామంది ఆడుకుంటున్నారు, సిట్టింగ్ చేస్తారు. యాక్చువల్లీ అందరూ ఏమంటారు స్నాక్స్ తెచ్చుకోరు, కానీ మేము మాత్రం ఏం లేకుండా ఉట్టి చూలుతోడి కానీ నా ఫోను నా హెల్మెట్ అండ్ బండి హెల్మెట్ అంతే గే పట్టుకొని ఇక్కడికి వచ్చినాం. చెప్పరా రే ఏంటంటే ఇప్పుడు ఏమనుకోవాలి మనం. అరే ఇడికి కపుల్స్ వస్తున్నారు రా భయ్, అది గిల్కి మనం పట్టించుకోవద్దు. ఆ లైఫ్ పోతుంది, నాకు సంబంధం లేదు. మీరే చెప్పండి కదా మీరేనా. దాన్ని బట్టి ప్రశాంతంగా కూర్చో వెళ్ళిపోదామని నా ప్లాన్ ఉంది. కొడుకులో ఘోరం అంటే ఘోరంగా వదులుతురు ఎక్కడ చూసినా. అరే మనకైనా చిచ్చరగలు వచ్చిర్రా ఆయన. ఏమోరా బాబు. అండ్ దిస్ ఈజ్ ద అండమాన్ మూన్. దాని పేరు ఏదైనా గుర్తొస్తలేదు నాకు. పేరు చెప్పరు ఒకసారి సల్మాన్. రేయ్ పేరు చెప్తుంది. ఓయ్ బ్రో పేరు చెప్పరా. ఫోటోషూట్స్కి అండ్ ఏమంటారు
వీడియోస్కి ఇక్కడికి రావచ్చు మేబీ. మేము ఎందుకు వచ్చినామంటే ట్రెండ్ అవుతుంది ఆ ప్లేస్ కూడా, సో చూసేసి ఇచ్చిన బ్లాగ్లా అవుతుందని ఇక్కడికి వచ్చేసిన. ఇప్పుడు వీడికి వచ్చి టైం పాస్ గుర్తొచ్చింది. వీడికి వచ్చి చూస్తే ఏమో గిడ్డి ఆ ఊర్లు మొత్తం ఇది ట్రెండ్లో కాకపోయినప్పుడైనా నీట్గా ఉండేది. ఇప్పుడు ట్రెండ్ అయినప్పటి నుంచి చూసుకోండి ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్నాం కూడా మీకు బియర్ది ఘోరంగా తయారు చేస్తూ. ఎందుకు దీన్ని ట్రెండ్ చేసారో నాకు అర్థం కాదు, కానీ బెటర్ మంచిగా ఉంది వ్యూ మాత్రం. అదే చెప్పినాం, బెటర్ మంచిగా ఉంది ప్లేస్. ఇంకా నా బాధ ఏంటంటే ఇక్కడ చెట్లు బాగున్నాయి, ఫొటోస్ తీసి వెళ్ళిపోమని నా ప్లాన్. ప్లేస్ మంచిగా ఉంది కానీ కపుల్స్ వచ్చి ఒక్కసారి చూడండి గ్యాస్ ఎట్లుందో. ఈ ప్లేస్ నుంచి ప్రమోట్ అయితే చేసింది ఈ ప్లేస్ని. క్రేజీ ఉంది నా బండి అండ్ మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ ఒక 10 hours లేదంతే, 10 hours ఉంటే ఇక్కడ రియాక్షన్లు వేరుగా ఉంటాయి. 10 hours ఉంటాయి. ఇప్పుడు ఇష్టమైన 10 hours కూడా అంత సీన్ లేదు, కానీ ఒక్కసారి చూసేసి వెళ్ళిపోదాం. ఇదంతా ఎంత బ్యూటిఫుల్ నేచర్ ఉందో. ఇక్కడ నుంచే బయలుదేరడం స్టార్ట్ అయింది. వేరే ఆడ ఇంకో ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి తీసుకెళ్తా. చూసుకోండి ఒకసారి, రండి విజిట్ చేయండి. కానీ మొత్తం బాటిల్స్ బియర్స్ అవన్నీ ఏం తీసుకురాకండి, నేచర్ని ఖరాబ్ చేయకండి అయ్యా. ఇదే చేయండి హెల్ప్. సూపర్ మంచిగా ఉంది ప్లేస్, మాత్రం గలీజ్ చేయకండి. నేను మళ్ళీ చేస్తాను. ఇప్పుడు ఇంకో ప్లేస్ ఉంది, ఆడికి వెళ్ళి మంచి ఫొటోస్ మనం ఇన్స్టా కావాలంటే మీకు కింద ఇస్తా డిస్క్రిప్షన్లో, వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. అంటే ఘోరంగా దారిలో నేరా పోవాల్సిందే, నువ్వు ఏదైనా ఊరా ఇక్కడ దారి అది కాదు. ఫోన్ దొరుకుతుంది ఆ చెట్లకి, ఆగమైతే మళ్ళీ నేను యో వెళ్ళా ఐఫోన్ ఇంకేమైనా ఉందారా, ఇరిగిపోతుంది గాల్లా. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి పోవాల్సినవి, కానీ ఇప్పుడు మనకు టైం లేదు. నెక్స్ట్ ఆఫ్ రోడింగ్ మొత్తం గుంతలంటే గుంతలు ఇవి. డియో బాగానే తట్టుకుంటుంది. ఇంకొక ప్లేస్ వాటర్ ఇంకో ప్లేస్ ఉంది కదా, ఆడికి వెళ్దాం. అక్కడి నుంచి డైరెక్ట్ హైవే ఎక్కుదాం ఇక. బ్రో ఇక్కడ లేదు, అక్కడి నుంచి అనుకుంటా, ఇక్కడ కాదు అక్కడి నుంచి ఆ వాటర్ క్రాసింగ్ అదే మనం ఇంతకుముందు వచ్చింది. చూసి వాటర్ బండ్లు వస్తుంది. కొని ఎగ్దమ్ ఎస్. ఓహో ఆపోజిట్ ఎక్కడి నుంచేవా బండి ఘోరంగా ఆఫ్ రోడింగ్ ఉంది. మెల్ల అదే మావాడు బాగానే హ్యాండిల్ చేస్తుంది బండిని. ఘోరంగా ఉంది, మస్తు ఎక్సలెంట్ అసలు. ఆ ప్లేస్కి అక్కడున్న ప్లేస్కి ఇంకొంచెం దగ్గరగా ఉన్నాం. దాని తర్వాత మీకు చూపిస్తా. ఇంట్లో పడితే మన పరిస్థితి ఏంది అసలు, బండి మునిగిపోతుంది, మేము మునిగిపోతాం. దిస్ ఈజ్ ప్లేస్. ఇక్కడికి మనం అక్కడి నుంచి చూసినాం కదా, అది ఈ ప్లేస్. అది మా సల్మాన్ భాయ్ కూడా ఇన్నే ఉండు బండి మీద. ఇప్పుడు పోయేటప్పుడు మన సల్మాన్ భాయ్ ఆఫ్ రోడింగ్ చేస్తాడు ఇంకా. అండ్ బండిలో ఫ్యూల్ అయితే వెలిగిందంటే బ్రో ఒక నిమిషం ఫ్యూల్ ఇద్దాం ఒకసారి. ఇక్కడికి ఉండే ఫ్యూల్ ఈ వైట్ గేర్ గడికి డైరెక్ట్ ఈ వైట్ కిందికి వచ్చేసింది. అంటే మినిమం ఒక 2 liters తాగేసింది బండి. ఇది 2 liters. అర్థం చేసుకొని డియో ఎంత ఇస్తుంది మైలేజ్. 50 kilometerలకి 2 liters తాగేసింది. ఇక పోయేటప్పుడు మళ్ళీ ఒక 2 liters తాగుతుంది బండి. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. చలో బ్రో సౌదు మన లోపల కొంప సరే పోదాం, ఎట్లుంటుందో. నీ మునిగిపోతే పట్టుకొని రా నువ్వేనా లోపల నుంచి బయటికి. ఎప్పుడు ఓలే కదా గండిపేటలో దిగినా కానీ ఇంట్లో దిగలే. చలో కొంగల షూట్ ఆయనకి ఎక్కువ. వాహా
ఏ రారే రే దా దారే ఏం కదా బాధపడక బండి ఇప్పిస్తుందా నీకే చిన్న చిన్న ఫీసెస్ కూడా కనిపించట్లేదు ఇవి అన్నీ సాంగ్స్ అని చాలా నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు ఇంత దూరము నాన్ స్టాప్ కొట్టినందుకు సార్ నాకు బ్యాక్ పెయిన్ గట్టిగా వస్తుంది అండ్ ఇలాంటి లొకేషన్కి వచ్చి ఒక 5-10 నిమిషాలు ఉండకపోతే బాగోదు కదా మళ్ళీ మేము పోయేసరికి మినిమం ఒక 10 or 20 అయిపోతుంది 20 ఏం కాదు కానీ నైట్ 7 అవుతుంది సార్ మనం పోయేసరికి ఇలాంటి వ్యూ నుంచి వెళ్ళిపోవాలంటే నాకు మనసు కుదరదు అండ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ అనంతగిరి పోదాం అనంతగిరి నుంచి చూద్దాం ఎలా ఉంటుందో అండ్ ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా ఒకవేళ ఈ ప్లేస్ నచ్చటైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 3 to 4 years చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ పక్కా చేసుకోండి నెక్స్ట్ సండేకి ప్లాన్ ఇక్కడికే ఇద్దాం మన బాయ్స్తో పాటు ఎర్లీ మార్నింగ్ వద్దాం అంతవరకు సే గుడ్ బాయ్